గుంటూరు జిల్లాలో వీఆర్ఓపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాడిని నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా పెన్ టౌన్ కార్యక్రమాన్ని నిర్వహించి బస్టాండ్ సెంటర్లో ధర్నాకు దిగారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వీఆర్ఓపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలేంటి? స్వాతి, గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఈ దాడి జరిగింది. ఏదైతే ప్రభుత్వ భూముల్లో అసైన్ ల్యాండ్లో ఏదైతే ఉందో వాటిని అన్యాక్రాంతం చేస్తూ వాటిలో భవనాలు కడతా ఉన్నారు, వాటిని వెంచర్లు వేస్తూ అమ్మేస్తూ ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగింది. అక్కడ రెవెన్యూ సిబ్బందిని కొట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు గుంటూరు మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి బస్టాండ్ సమీపంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు మీరు? ఏం జరిగింది అసలు నిన్న ఘటన? నిన్న ఆత్మకూరు గ్రామంలో వాగు పోరంబోకను ఆక్రమించుకుని కట్టడం నిర్మాణం చేస్తుంటే ఆ విషయం తెలుసుకున్న పై అధికారులు వెంటనే దాన్ని తొలగించమని సదరు వీఆర్ఓకి వీఆర్ఏలకి ఆదేశిస్తే ఆ ఆదేశాల ప్రకారం ఆ వీఆర్ఓ గారు వీఆర్ఏలతో పాటు వెళ్ళి ఆ కట్టినాలను తొలగిస్తుంటే ఆ ఆక్రమించుకున్నటువంటి భూ కబ్జాదారులు వచ్చి ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళ బండబూతులు తిట్టి తీవ్రంగా దాడి చేసి వాళ్ళ మీద ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా బండబూతులు తిట్టి వాళ్ళని కొట్టుకుంటూ వాళ్ళు బతినాన్న కూడా వినకుండా వెంటబడి కొట్టి బట్టలు కూడా తీసి నానా హింసలు పెట్టి ఇచ్చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మా అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ వీఆర్ఓలు వీఆర్ఏలు అంతా సామూహిక సెలవు పెట్టాం. ఓకే, మీరు చెప్పండి, ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? నిందితులను ఇప్పటికి అరెస్ట్ చేశారా, లేకపోతే మీరేం కోరుకుంటున్నారు? నిందితుల్ని అరెస్ట్ చేయడం అనేది నామమాత్రంగా కొంతమందిని చేశారు, ఇంకా కొంతమంది చేయాల్సి ఉంది. దీని వెనక అసలు సూత్రధారులు అనేవాళ్ళు ఉన్నారు. కేవలం వచ్చిన వాళ్ళు ఒక రౌడీ గ్యాంగ్. ఈ గ్యాంగ్ కాకుండా వీళ్ళు వెనక సూత్రధారులు ఉన్నారు. అది రాజకీయాల ఏంటనేది, రియల్ ఎస్టేట్ అనేది వేరే విషయం. ఆ సూత్రధారులను కూడా బయటికి తీసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగులు వీఆర్ఏ నుంచి పై స్థాయి అధికారుల వరకు ఇట్లాంటి కనుక జరిగితే ఉద్యోగాలు చేయలేని పరిస్థితి వస్తుంది. ఇది అంతిమంగా ప్రజలకే సహకారం అందలేని పరిస్థితి వస్తుంది. ప్రజలకు నిత్యం సేవలు అందించే ఈ డిపార్ట్మెంట్లు ఈ రకమైన రౌడీజాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటే ప్రజలు కూడా ప్రభుత్వ సేవల్ని దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ గ్యాంగు ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో ఈ మాఫియా వాళ్ళు ప్రజల్ని, ఈ అధికారుల్ని, అంటే వీఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు గతంలో చూసాం. ఒక నెల క్రితం కృష్ణా జిల్లాలో ఒక తహసీల్దార్ మీద చేస్తే మ్యాజిస్ట్రేట్ అయి ఉండా కూడా భయంకరమైన పరిస్థితులు చేశారు. అదంతా చూసాం. ఈ రకంగా ఒక వీఆర్ఏ నుంచి వీఆర్ఓ వరకు గ్రామ స్థాయిలో చేసి ఏదైతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత ఉందో వీళ్ళకి ఆ పని చేసేటప్పుడు ఈ రకమైన భయోత్పాతమైన చర్యలు సృష్టించి కథమా అధికారులు కూడా మాకెందుకు లేనే పరిస్థితుల్లో భయానికి నెట్టేసేదానికి ఇది చైన్ సిస్టమ్ లాగా జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే అరికట్టాలి. రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు నిత్యం సేవలు అందించే ఈ డిపార్ట్మెంట్లో ప్రజలు కూడా మా డిమాండ్లకి, మేము చేసే ఆందోళనకి మద్దతు ఇస్తే రేపు ప్రజా సౌకర్యాలు మెరుగు పొందడానికి ఈ ఉద్యోగస్తులు మనోధైర్యంతో పనిచేయడానికి వీలవుద్ది. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సెక్షన్లో కూడా తేలికపాటు సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ సెక్షన్లు కూడా మార్చి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ కఠిన చర్యల ద్వారా వేరే వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి చేయకుండా ఉండేదానికి భవిష్యత్తులో అలాంటి చర్యలు తీసుకోవాలని మేము చెప్పండి. గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ సిబ్బంది వెళ్తే దాడులు చేసే పరిస్థితి రియల్ ఎస్టేట్ మాఫియా దిగింది. ఇది ఉద్యోగుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? దుర్మార్గపు చర్యగా చూపిస్తుంది. దుర్మార్గపు చర్యగా చూపిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం చేయలేని పరిస్థితి కల్పిస్తున్నారు. ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని? అంటే కొత్తగా చట్టాలు ఏమన్నా మార్చాల్సిన అవసరం ఉందా? రెవెన్యూ సిబ్బంది మీద దాడులు జరిగినప్పుడు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి? కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే రెవెన్యూ సిబ్బంది మీద దాడి చేసిన పరిస్థితులు గ్రామాల్లో ఉంటే గ్రామాల్లో ఇంకా తిరగలుగుతారా? తిరగలేము సార్, మేము తిరగలేము. ఇప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది పనిచేసేదానికి అది పబ్లిక్ ఎంత ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న జరిగిన విషయం కూడా మీడియా ద్వారా వెంటనే రాగానే మీడియా మిత్రులు చాలా స్పందించి వెంటనే సమాచారం అందరికీ తెలిసేట్టు చేశారు. ఈ సందర్భంలో మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విషయాన్ని మీరు కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇటువంటి అరాచకాలు అరకట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తంగా వాగు పోరంబోకు ఏదైతే ఉందో దాన్ని అన్యాక్రాంతం చేస్తూ వాటిలో గత కొద్ది రోజులుగా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు. ఇదే గతంలో కూడా ఒక వెంచర్లు వేసి మొత్తం 9 ఎకరాల భూమిగా దీన్ని చెప్తా ఉన్నారు. వీటిని అనేక మంది ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి వీటిని అమ్ముకున్న పరిస్థితి. అయితే
కొనుక్కున్న వాళ్ళు మోసపోగా మరికొద్ది మంది మాత్రం అక్రమ కట్టడాలు నిర్మించి వాటిని సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు. వీటిని నియంత్రించేందుకు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా క్రూయల్గా అక్కడ వాళ్ళని కొట్టడం జరిగింది. బతిమలాడుతున్నా కానీ పట్టించుకొని పరిస్థితి, పోలీసుల ముందే దుర్భాషలాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది ఒక్కచోట కాదు, కేవలం విఈఓ దగ్గర నుంచి, విఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ, తహసీల్దార్ స్థాయి అధికారుల వరకు ఇదే పరిస్థితి ఎదురవుతా ఉంది. కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్లా కానీ జరిగితే ప్రజాస్వామ్యంలో మేము ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా ఉండదని రెవెన్యూ సిబ్బంది వాపోతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో గుంటూరు ఆర్డీఓ కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం మీద, ఈ ఘటన మీద మొత్తంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ సంఘాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాయి. వీళ్ళందరితో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దాడి చేశారో వీళ్ళందరి మీద కూడా కఠినతరమైనటువంటి చట్టాలు పెట్టాలి. కేవలం నామమాత్రంగా పెట్టి వదిలేయడం సరికాదని కూడా రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. స్వాతి.